అందుకని వెన్న దొంగతనం చేశాడు. ఆయనకి చేత కాక, ఆయనకి లేక కాదు. వారి ఇల్లు సొచ్చి కడవాలు దోరంబుగ నేయి త్రాగి తుత నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరు గోడక నీ చుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరి మీద కోడలు ముచ్చనుచునత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్ముల సురభులాన మంజులవాణి పుట్టి పుట్టడు నేడు దొంగిలపోయి వారి ఇల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు రాళ్ళు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కొండ కిందొక పెద్ద తూటనరించి నీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావే తలోదరి. అంటే ఇవన్నీ ఆయన దొంగతనాలని కాదు, భక్తుల యొక్క హృదయములో ఉన్న నిరతిశయ ప్రేమని ఆయన స్వీకరించడానికి ఆయనే వస్తాడు అని చెప్పడం. ఆ హృదయాలు ఈశ్వరుని యొక్క స్థానములు. అక్కడ ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు ఆ గుండెల్లో. ఎందుకని అంటే ఆ గుండె అంత శుభ్రంగా, గుండె శుభ్రంగా అంటే నా ఉద్దేశ్యం బాహ్యంలోని కదా, కొలెస్ట్రాల్ లేకుండా అలా అని కాదు నా ఉద్దేశం. భక్తి మకరందముతో నిండి ఉంటే మకరందమునకు ఆ భృంగము వచ్చినట్లు వెన్నగా చెప్పినప్పుడు కృష్ణుడిగా ఈశ్వరుడు వస్తాడు. బ్రహ్మతత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా నిలబడగలిగితే అది శ్రీపతి పదార విందే. ఇప్పుడు బాగుందండి, శ్రీపతి పదార విందే మాకు కొంతవరకు అర్థమైంది. మీరు చూడండి, ఈశ్వరుడు ఎందుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అదేం అంత తేలికగా సాధన పట్టుపడిపోయేటటువంటిది ఏం కాదు. ఇలా మనం చక్కగా అన్ని సాధించేసుకున్నాం, భగవంతుణ్ణి పొందామన్నట్టు ఉంటుంది, అంతలో జారిపోతాడు. రాసలీలలో అంతే కదా, వాళ్ళ గోపికలతో ఆడుతుంటే అంతలో అంతర్ధానం అయిపోతాడు. అంతే, వాళ్ళకి పిచ్చెక్కిపోయి నల్లనివాడు అని నల్లనివాడు ఏదో మేలి నయనమ్ములవాడు కృపారసమ్ముపై చల్లెడువాడు అని వాళ్ళందరూ ఆఖరికి ఎంత వెర్రెక్కిపోయారంటే పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను ప్రియక పాదవ కానవే ప్రియ విహారు ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు అనుచు గోపికలు పలికిరి. ఆ లతల వద్ద అని వాళ్ళందరూ వెళ్లి చెట్లని కూడా చూడకుండా చెట్లని పట్టుకుని కృష్ణుడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నాడా అని అడిగారు. అంటే అంత వ్యామోహం భగవంతుడి మీద పెరిగింది. అంత వ్యామోహం పెరిగినటువంటి గుండెలకే అప్పుడప్పుడు చూసావా కృష్ణుడు మాతో ఉన్నాడు అనుకునేటప్పటికి అంతర్ధానం అయ్యాడు. అందుకని శంకరుల స్తోత్రం దీంతో ప్రారంభమైందంటే అవినయమపనయ విష్ణో, దాంతో ప్రారంభం చేశారు. భగవంతుడు తనంత తానుగా కోరి కోరి ప్రేమగా వచ్చేటటువంటి ప్రదేశం ఏదో తెలుసా అండి? అమాయకంగా శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొకటి చేతకాని చోటికే ఈశ్వరుడు చేరుతాడు. భేషజాలున్న చోటికి పరమాత్మ చేరలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఇంట్లో అంతా అసహ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి యజమాని ఏం కూర్చుంటాడు? లోపలంతా రకరకాలైన రాగద్వేషాలు. భగవంతుడి విషయంలో కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం ఈశ్వరుడు కనుకున్న వాడికి ఈశ్వరుడు ఏం చిక్కుతాడు? చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు చలకాది యోగి చిద్దాబ్జములం చిక్కడు శృతిలతి కావలి, అటువంటి వాడు చిక్కుతాడా? చిక్కడు. దేనికి చిక్కుతాడు? ఈశ్వరుడు కావాలని మీరు అడగక్కర్లేదు, ఈశ్వరుడు రావాలని మీరు అడగక్కర్లేదు. మీరు పరమ ప్రేమతో ఉంటే చాలు భగవంతుని పట్ల. అందుకే భూతదయాం విస్తారయ, అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగారనుకోండి, మీరు అడగక్కర్లేదు. వెన్న నా ఇంట్లో ఎత్తుకెళ్ళని అడిగారు గోపికలు, ఆయనే వచ్చి ఎత్తుకెళ్ళవా? తేనె కోసం తామర పువ్వు బురదలో పుడితే పిలిచిందా వెళ్ళి నువ్వు రాసి తాక ఒక చిలుక అని భృంగం వచ్చి తేనె తాగవా? మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు మీ కొరకు వస్తాడు. అందుకే మీరు చూడండి, ఎందుకు పుట్టాలి నందవ్రజంలో, ఎందుకు ఉండాలి కృష్ణుడు? ఒక్కటే కారణం. నందవ్రజంలో కృష్ణుడు ఎందుకుంటాడో తెలుసా అండి? పోతన గారు చెప్పకుండా అందమైనటువంటి పద్యాలతో చెప్పారు. యశోదకి కొడుకు పుట్టాడు. యశోదకు కొడుకు పుడితే గోపికలకి ఎందుకు సంతోషం? వాళ్ళన్నారు, అబ్బబ్బా ఎన్నాళ్ళకి విన్నాం ఇంత మంచి మాట, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఈ యశోదకి ఓ కొడుకు పుడితే బాగుందని అని వాళ్ళన్నారు.
ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవీనులరా. కాబట్టి మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచివత్తమం మసుదతులారా, రండి రండి వెళ్ళి చూసొద్దాం అన్నారు. ఇంత అమాయకులైనటువంటి హృదయాలున్న వాళ్ళు కాబట్టే అక్కడికి ఆయన వచ్చి పుట్టాడు. వాళ్ళకి తెలియకపోవచ్చు పుట్టినవాడు పరంధాముడని, కానీ పరంధాముడు పుట్టింది సత్యమా కదా? అజాయమానో బహుధా విజాయతే, పుట్టవలసిన అవసరం లేనివాడు అక్కడ పుట్టాడా లేదా? ఇప్పుడు అక్కడ పుట్టాడు కాబట్టి వాళ్ళు ఆయనతో ఆడుకుంటారా ఆడుకోరా? ఆయన్ని ముట్టుకుంటారా ముట్టుకోరా? ఆయనకి స్నానం చేయిస్తారా స్నానం చేయించరా? ఇన్ని వైభోగాలు వాళ్ళకెలా పట్టాయి? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలనం చేయాలి. ముట్టినే అన్నారు శంకరుడు, శ్రీపతి పదార విందే అన్నారంటే అంత భావన లోపల దాచి అంటారు ఆయన. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ గోపికలు ఆ చిన్ని కృష్ణుణ్ణి తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. బాలునికి నూనె తల ఎంటి పసుపు రాశి బోరు కాడించి హరిరక్షపమ్మటంచు జలము లొకకొన్ని చుట్టి పాడిరై యువిదలెల్లా. వాళ్ళు కాళ్ళు జాపు కూర్చుని అందులో ఒక వృద్ధ గోపిక, వాళ్ళు తలగలిగితే మొలగడగరు, మొలగడిగితే తలగడగరు, అటువంటి వాళ్ళు కాళ్ళు జాపు కూర్చుని బట్ట పైకి పెట్టుకుని ఒక వృద్ధ గోపిక ఎవరైనా సాక్షాత్ పరంధాముడు, ఆయన యొక్క గోటి కాంతి యోగులకు దర్శనం కాలేదు. అటువంటి వాణ్ణి తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుంది ఆవిడ. పడుకోబెట్టుకుని బాలునికి నూనె తల ఎంటి, ఆయనకి ఒళ్ళంతా నూనె రాసింది. ఏమా చేతులు? ఎవరైనా చూడడం కుదురుతుందా అసలు? ఒక్క చెయ్యి కనపడితే అన్నమాచార్యుల వారు ఒక కీర్తన చేసేశారు. ఆ చేతి మీద దశావతారాల్ని చేతినట్టు పెట్టి చూపించేశారు అన్నమాచార్యుల వారు. అటువంటి చేతులు పట్టుకుని పైకెత్తి వాటికి పసుపు రాయడమా? ఆయన బొజ్జకి నూనె రాయడమా? ఆయన గుండెలకి నూనె రాయడమా? ఆయన్ని కూర్చోబెట్టుకుని ఆయనకేమో నీళ్లు పోయడమా? ఎవరైనా? పోతన గారు అన్నారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు చలగుచు తడియన్నారు. ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయ జలాలతో ముంచెత్తి రావియాకు మీద పడుకొని బొటనవేలు నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం పదారవిందే అని తలలో తాను రమించేటటువంటి స్వరూపంగా వటపత్రశాయిగా పడుకునేటటువంటి మహానుభావుడు ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతలు ఇలా దోషిళ్లతో నీళ్లు తీసి పోస్తే స్నానం చేయడం ఆయనకి స్నానం చేయించడమే ఆయన అత్యతిష్టబ్దశాంగుళం అని ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయినటువంటి పరమాత్మ. అటువంటి వాణ్ణి ఏమీ చేత కాని ఒక గోపకాంత ఒళ్ళో పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తోంది. ఏమి వాళ్ళ అదృష్టం! లోకాలన్నీ ఆయన చేతుల వంక చూసి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అన్నమయ్య స్తోత్రం చేస్తే ఆ చేతులు పట్టుకుని నూనె రాసి పసుపు రాసి ఒళ్ళు రుద్దుతోంది గోపికి. ఎవరావిడ? ఆవిడేం చదువుకున్నది కాదు, ఆవిడకేం ధ్యానం లేదు, ఆవిడకి ఏముంది? నిర్మల హృదయం ఉంది. ఆవిడికి నిర్మలమైన హృదయం ఉంది. పక్క వాళ్ళ సుఖాన్ని తన సుఖం అనుకోగలిగినటువంటి హృదయం ఉంది. పక్క వాళ్ళ కష్టం తన కష్టం అనుకోగలదు. అందుకే మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచివత్తమం మసుదతులార అనగలిగింది ఆవిడ. అంతే, అక్కడ పుట్టాడు మహానుభావుడు. వాళ్ళేం ఊరుకున్నారా? ఆయన్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టేసి ఆయన వీపు మీద చేతులు పెట్టి కొట్టేశారు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో ఎనచున్ అంటూ జో కొట్టారు. ఆయన పడుకుంటారా? ఆయన నిద్రపోడు. ఏమిటమ్మా యశోదా నీ కొడుకు పడుకోడు అంటున్నారు, ఆయన్ని వీపు మీద కొట్టేస్తున్నారు. ఏమిట్రా మందర పర్వతాన్ని మోసినప్పుడు కూడా ఇంత మంట పెట్టలేదు, ఇలా కొట్టేస్తున్నారు ఏమిట్రా వీళ్ళు, ఎందుకు కొడుతున్నారని ఆలోచించేట ఆయన. ఇంతటి పరమాత్మ ధ్యానం చేయాల్సి వచ్చిన వీళ్ళు ఎందుకు కొడుతున్నారని ఇలా అంటే ఆయన అనుకున్నట్ట, ఓహో లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడా తా నిదిరించిన క్రియ నూరకుండే కనుచెరవకయున్. వీళ్ళకి ఈ లోకంలో ఓ జబ్బుంది, సాయంకాలం అయితే పడుకుంటారు. నేను అందరూ పడుకున్నా పడుకోకుండా లేచి ఉండేటటువంటి స్వభావం నాది. నేనే పడుకుంటే ఇంకా లోకాలేం లేస్తాయి? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కన్ను మూస్తే ఇంకా లోకాలు లయమైపోతాయి.
అందుకని నాకు తెలివిగా ఉండే లక్షణం నాది, పడుకునే లక్షణం వీళ్ళది. వీళ్ళు నేను కూడా పడుకోవట్లేదు అనుకుని ఈ లోకంలో పుట్టినందుకు నా వీపు మీద కొట్టేస్తున్నారు. కాబట్టి నేను పడుకున్నట్టు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని ఆయన కళ్ళు మూసుకున్నాడు.